హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు D9 టీవీ న్యూస్. సో మొత్తానికి ఎమ్మెల్సీ ఎన్నికల జోరు అనేది తెలంగాణలో జోరుగానే కొనసాగుతుంది. సో నువ్వా నేనా అన్నట్టు ఇప్పుడు టఫ్ ఫైట్ ఇటు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఇరు పార్టీల మధ్య నడుస్తూ ఉంది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి ఎందుకనో మరి బీఆర్ఎస్ పార్టీ కంప్లీట్గా దూరంగా ఉంది. సో దానికి రకరకాల కారణాలు ఉన్నాయండి. ఇంతకు ముందు కూడా మనం చాలా వీడియోలో దాని గురించి డిస్కస్ చేసుకున్నాం. ఒకవేళ ఆ వీడియోలు మీరు చూడాలనుకుంటే మా ఛానల్కి వెళ్ళి కూడా మీరు డెఫినెట్గా చూడొచ్చు. ఎందుకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల నుండి తప్పుకుంది అనే అంశాలు కూడా చాలా డీటెయిల్గా మనం మాట్లాడుకున్నాం. సో అది పక్కన పెడితే ఇప్పుడు వచ్చేసి వెరీ సూన్ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఇప్పుడు ఇటు కాంగ్రెస్ వాళ్ళు ఇటు బీజేపీ వాళ్ళు హోరాహోరీగా ప్రచారం అనేది చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన న్యూస్ ఇది. నిజామాబాద్ గ్రాడ్యుయేట్ ఆత్మీయ సమ్మేళనంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి సో ఇటు జిల్లా మండలాల బీజేపీ అధ్యక్షుల సమావేశంలో ఎమ్మెల్సీ అభ్యర్థులను పరిచయం చేస్తున్న కేంద్ర మంత్రి బండి సంజయ్. సో ఇక్కడేమో నరేందర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ